గుడుగారు మీరు నటించిన సినిమా ఇప్పటిదాకా చూడని సినిమా ఏమైనా ఉందా? చాలా 99% అన్నా కదా. 99% సినిమాలు చూడలేదు. మాయలోడు చూడాలని ఆశపడ్డాను, కానీ 4-5 ఇన్స్టాల్మెంట్లలో చూశాను. అప్పుడొక 10 నిమిషాలు, అప్పుడొక 10 నిమిషాలు. లాస్ట్ సాంగ్ చూశాను 365వ రోజు. అరే 365 రోజులంట, ఎట్టాడిందిరా అని అనుకుంటూ ఆ రోజు సారథి స్టూడియోలో షూటింగ్లో ఉన్నా. వేరేది ఏమన్నా కానీ పర్మిషన్ అడిగి కటౌట్ నాది చూసుకొని రావాలి. ఆ గొడుగులు వేసుకొని సౌందర్య నేను పెద్దగా పెట్టి 365వ రోజు అని పెట్టారట. అది చూడాలని ఆశతోటి పర్మిషన్ అడిగి మరీ 10 మినిట్స్లో వస్తా అని వెళ్ళా. చూసుకున్నా, శబాష్ బాబుమోహన్, రే ఈ జన్మ ధన్యం రా బాబుమోహన్గా అని నవ్వుకొని అని చూస్తే అక్కడ అది టికెట్ కౌంటర్ దగ్గర హౌస్ఫుల్ అని కనిపించింది. హౌస్ఫుల్లా? ఈడ 365వ రోజు ఈడ హౌస్ఫుల్లా? ఇదేదో వీడికి గోల్మాల్ చేసి ఆడిచ్చిండు వీడు అని మేనేజర్ని ఎవరా మేనేజర్ ఎక్కడ అనుకుంటూ పోతే, సార్ నమస్కారం నమస్కారం నమస్కారం, బాబు వచ్చిన బాబు వచ్చిండి మేనేజర్. నవ్వుతున్నాడు, సార్ అవునా 365వ రోజు కదా? అవును. అప్పుడు హౌస్ఫుల్ ఏంటి అంటే, హౌస్ఫుల్లే సార్. హౌస్ఫుల్ సార్. నవ్వుతామేంటా, నేను సీరియస్ మాట్లాడుతుంటాను. నేను చూద్దాం రాడు సార్ అన్నాడు. కరెక్ట్గా పాట టైం, తలుపులన్నీ తీశారు, ఓపెన్ చేసి డోర్స్ అన్నీ పైటి దాకా జనం రెడీ. సౌందర్య రాణే వచ్చింది, చంటి అన్నది, టట 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 టన్ టట. నేను ఎంటర్ అయ్యాను, పాట మొదలైంది. పూలు వేసేవాళ్ళు పూలు వేస్తున్నారు, డబ్బులు వేసేవాళ్ళు డబ్బులు వేస్తున్నారు, కాగితాలు వేసేటోళ్ళు కాగితాలు వేస్తున్నారు. పాట అయిపోయింది. ఆ నిలబడ్డ వాళ్ళంతా, బయట ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయారు, కూర్చున్న వాళ్ళ వరకు ఉన్నారు. ఇదేంటండి మేనేజర్ గారు అంటే, అంతే సార్, ఇంకా 100 రోజులు ఆడుద్ది, కానీ మాకు వేరే కమిట్మెంట్స్ ఉండి రేపు తీసేస్తున్నాం. 365 రోజులు ఆడింది కదా, సంవత్సరం ఆడింది చాలని అని అన్నాడండి. అది ఎట్లా అంటే, మేము దగ్గరగా ఒక 100 రోజుల నుండి పొద్దున్న టికెట్లు కొనుక్కొని పోతారట సార్. పాట టైంకి వస్తే చూస్తారట, వెళ్ళిపోతారట. లోపల కూర్చుంటే వరకు కూర్చుంటారు, బయట నుంచి వచ్చేటోళ్ళు మొత్తం నిండిపోతారు బయట వరకు అని చెప్తే ఆశ్చర్యం కలిగింది. ఒక బాబు మోహన్ డ్యాన్సర్ కాదు, నాకు అసలు డ్యాన్స్ రాదు, కానీ నేను డ్యాన్స్ చేసిన పాట 365వ రోజు దాకా ఆడింది అంటే, అసలు ఇప్పటికీ ఏ ఫంక్షన్లో పెట్టినా డ్యాన్స్ చేస్తున్నట్టుండే. చిన్నగా మొన్న మా తమ్ముడు ఒక క్లిప్పింగ్ పంపాడు, సూర్యాపేటలో ఉన్నట్టు స్కూల్ డే అంట, మొత్తం పిల్లలు డ్యాన్స్ చేస్తారు పాట పెట్టుకొని. ఆశ్చర్యం సార్. ఇప్పుడు అప్పట్లో లీడ్ పేరుగా ఉన్న సౌందర్య గారి పక్కన ఒక సాంగ్లో నటించినప్పుడు, అప్పుడు నిజంగా 365 రోజులు ఆడి ఇంత పెద్ద హిట్ అవుద్దని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం సార్, నాకేమొచ్చు అని. నాకేమీ రాదు. అప్పుడు అంత మాయలోడు తర్వాత సౌందర్య సూపర్ హీరోయిన్ అయింది. మాయలోడు కంటే ముందు ఆమె స్టార్ కాదు. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా రిలీజ్ అయింది, దానికంటే ముందు అమ్మోరు రిలీజ్ అయింది. అమ్మోరు సూపర్ డూపర్ హిట్ కదా. అయితే అమ్మోరు కంటే ముందు మనవరాలు పెళ్ళి, అది ఫస్ట్ పిక్చర్ అమ్మాయికి. అవునవును. నేను ఇట్లా క్యూట్గా ఉండే అమ్మాయి కోసం వెతుకుతున్నారు కోటి రామకృష్ణ గారు, శ్యాంబాబు గారు అని. నేను ఈ అమ్మాయిని చూడగానే, ఈ అమ్మాయి అయితే భలే ఉంటుంది, ఆ క్యారెక్టరు ఇన్నోసెంట్ క్యారెక్టరు, ముద్దుగా ఉంది అని 2 స్నాప్స్ తీపిచ్చి నేనే తీసిపోయి ఇచ్చి వచ్చిన ఇంట్లో, శ్యాంప్రసాద్ రెడ్డి గారి ఇంట్లో. నేను తిరుపతిలో షూటింగ్ చేస్తున్నాను, అది మనవరాలు పెళ్లి షూటింగ్ అంతా తిరుపతి. సురేష్ గారు హీరో కదా? కాదు, ఇతను హరీష్ హీరో. హరీష్ హీరో, నేను కోట గారు తండ్రి కొడుకులో, జానకి గారేమో ఆమెకు అమ్మమ్మ నాన్నమ్మ ఏదో. అయితే వెంటనే చూశారు, సెలెక్ట్ చేశారు, సినిమా స్టార్ట్ అయిపోయింది. ఈ సినిమా ప్యారలల్ జరుగుతూనే ఉంది, కానీ దీనికంటే ముందు అమ్మోరు రిలీజ్ అయింది. అమ్మాయికి ఫస్ట్ పిక్చర్ అమ్మోరే లెక్క, కానీ ఆ అమ్మాయి బుక్ అయింది. కెమెరా ముందు నిలబడ్డది మాత్రం మనవరాలు పెళ్ళి. కాకపోతే మనవరాలు సరిగా ఆడలేదు అనుకోండి. అమ్మోరు ఎమ్మటే రాజేంద్రుడు గజేంద్రుడు ఎమ్మటే మాయలోడు తర్వాత అక్కడ కనపడదు సౌందర్య.